హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మా ఇంటి సీతారాముల కళ్యాణ వైభవము చూద్దురు రారండి. అయితే మా ఇంట్లో నేను కళ్యాణంలా కాకుండా నేను ఎప్పుడైనా ఈ విధంగానే పూజ చేసుకుంటాను. అంటే తలంబ్రాలు, జీలకర్ర బెల్లం అట్లా లేకుండా మామూలుగా పూజ అయితే చేసుకుంటానండి. ప్రతి ఇయర్ చేసుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా చేసుకున్నాను. ముందుగా మనము ఏ పూజ చేసినా, ఏ పండుగ అయినా, ఏదైనా కూడా ముందు నిత్య దీపారాధన, గణపతి పూజ ఇవి చేసుకుంటాం కదా. నేను అన్ని ఫోన్లో మంచిగా ప్లే చేసుకుంటూ చక్కగా ఫోన్లో మనకు అన్నీ దొరుకుతాయండి. ఫోన్లో పెట్టేసుకొని అవి చదువుకుంటూ మనకి ఇక పద్ధతి అంతా తెలుసు కాబట్టి ఫోన్లో ఎట్లా వస్తుంటే అట్లా మనం ఏదంటే అది చూపించుకుంటూ అట్లా ఆర్గ్యము, దీపము, ధూపము అన్నీ చూపించుకుంటూ పంచోపచార పూజ చేసుకొని ముందుగా గణనాథునికి పూజ చేసుకొని ఆయన కొంచెము ధూపము, దీపము, నైవేద్యము పెట్టిన తర్వాతనే ఏ స్పెషల్ పూజ అయినా మనం చేసుకోవడం మనందరికీ అలవాటు కదా. నేను కూడా అదే విధంగా చేసుకున్నాను. అయితే మా ఇంటిలో ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ ఉందండి. నేను చివరికి చెప్తాను, చూస్తూ ఉండండి. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం నేను చాలా తక్కువ టైం పెడుతున్నాను. 8 నిమిషాలు పెట్టాను. 8 నిమిషాలు చూస్తూ ఉండండి. మధ్యలో ఒక స్పెషల్ ఉంటుంది, చివరికి ఒక స్పెషల్ ఉంటుంది. అందుకే తప్పకుండా మొత్తం చూడండి, ఓకేనా. ఇప్పుడు గణపతి పూజ నైవేద్యం అయిపోతుంది. అయితే రామయ్య తండ్రి పూజ అనేది, రామ కళ్యాణం అనేది, ఆ కళ్యాణం అనేది ఎవరి ఆచార ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కదా. మా ఇంట్లో మొదటి నుంచి ఇలా చేసుకోవడమే అలవాటు కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను. అయితే ఇదివరకు అయితే కంపల్సరీ గుడికి కూడా వెళ్ళే వాళ్ళమండి. కరోనా ముందు వరకు, కరోనా తర్వాత కూడా ఒక సంవత్సరం వెళ్ళాను. నాకు ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇంట్లో పూజ, అలంకారం ఇవన్నీ సిద్ధం చేసుకోవడంతో నాకు చాలా టైం అయిపోతుంది. 1:00 అన్నా అవుతుంది ఇంట్లోనే. ఇంకా అప్పుడు ఇక గుడికి వెళ్ళే ఓపిక లేదని ఇంట్లోనే ఆ స్వామికి మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగేసి దండం పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఎండాకాలం ఒకటి, పోవాలి రావాలి, ఇదంతా నేను దేవునికి నా ఆరోగ్య పరిస్థితులు ఆలోచించి దేవునికి మనస్ఫూర్తిగా ఇంట్లోనే ఒక క్షమాపణ అయితే కోరుకుంటానండి. అయితే ప్రతి ఇయరు కళ్యాణం జరిగే పందిట్లలోకి వెళ్ళి చూడాలి అనేది నాకు కూడా చాలా ఇష్టం ఉండే. ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళమండి. ఈ మధ్య ఒక 3 సంవత్సరాల నుంచి నేను వెళ్ళడం మానేసుకున్నా. 3 కూడా కాదండి, 2, ఇది 3వ సంవత్సరం అనుకోండి. తర్వాత నా పూజ అనేది మీకు అందరికీ తెలుసు కదండి. నా పూజ వీడియో రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు కదా. ఏమైనా నేను అలంకారానికి ఎక్కువ టైం పెట్టుకుంటానండి. అంటే అక్కడ ఫోన్లో అన్నీ ప్లే అవుతూ ఉంటాయి, అటు మంత్రాలు నడుస్తూనే ఉంటాయి, ఇటు నేను అలంకారం చేసుకుంటా, పూజ చేసుకుంటా. పూజ ముగిసే వరకు కూడా అలా నడుస్తూనే ఉంటుంది, నేను ఇలా చేస్తూనే ఉంటా. నా స్పెషల్ పూజ అంటూ ఇదేనండి. నాకు పెద్ద పెద్ద మంత్రాలు అట్లా ఏమి రావు. ఫోన్లో మనకు ఇప్పుడు లేని అంటూ ఏం లేవు, అన్నీ ఫోన్లో పెట్టుకొని చక్కగా చూసుకుంటూ వినుకుంటూ చేసుకుంటానండి. మనం బుక్ పట్టుకొని చదివి చేయడం చాలా టైం తీసుకుంటాం కదా. ఫోన్లో ప్లే చేసుకుంటే చాలా ఈజీగా మనం అటు గణపతి పూజ అయిపోగానే సీతమ్మది, రామయ్యది, వాళ్ళ గోత్రనామాలతో చెప్పుకొని పూజ మొదలు పెట్టుకొని అలా పూలతో అలంకారం చేసుకొని చక్కగా నాకు తోచినన్ని దీపాలు వెలిగించుకొని అలా పూజ చేసుకున్నానండి. ఒక చిన్న పాట అనేది మీకు పెడుతున్నానండి, రాముని పాట. మా పెద్ద వియ్యంపురాలు గారు పాడి నాకు ఇచ్చారు అది. ఆ పాట మీరు కూడా వింటారు, ఆస్వాదిస్తారని నేను ఆ పాటను యాడ్ చేస్తున్నాను. తప్పకుండా పాట ఒక 3 నిమిషాలు ఉంది, చివరి వరకు తప్పకుండా వినండి. చాలా బాగా పాడారండి. ఓకే అండి, పాట వింటూ ఉండండి. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి, తండ్రి ఆనతి తలదాల్చుతనయుడు, దశరథ రామయ్య స్తవనీయుడు. తండ్రి ఆనతి తలదాల్చుతనయుడు, దశరథ రామయ్య
స్తవనీయుడు కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణ రామయ్య కమనీయుడు కమనీయుడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు శతకోటి సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు కోతి మూకలతో కోతి మూకలతో లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు శతకోటి పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు శతకోటి. నాకు అయోధ్య రామయ్యని మా పెద్ద బియ్యంపురాల వాళ్ళు అయోధ్యకి వెళ్ళారని 2 నెలల క్రితమే వచ్చారు ఇంటికి. కాకపోతే రామనవమికే దాన్ని ఓపెన్ చేద్దాము పెడదాము పూజ దగ్గర అన్నట్టుగా నేను ఇన్ని రోజులు అలా దాపెట్టాను. అలాగే గంగాజలం ఏమో తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఉంటానండి.